మీరెన్నిసార్లు పాలకూర, మెంతికూర, కొత్తిమీర ఇలాంటి ఆకుకూరల విత్తనాలు ఏవెన్ని వేసినా గూడా మొలకలు రావడం లేదా? వేసి వేసి విసిగిపోయారా? సమస్య విత్తనాల్లో ఉండదండి. మనం వేసే పద్ధతిలో ఉంటుందనమాట. మన టెర్రస్ పైన చూసారా? ఆకుకూరలు ఎంత ఫ్రెష్‌గా, ఎంత హెల్తీగా ఉన్నాయో. సో, ఇలాంటి ఆకుకూరలు మీరు కూడా పెంచొచ్చు. సో, ఆ వేసే పద్ధతి ఎలాంటిదో మనం ఈరోజు చూద్దాం. హాయ్ బిజీ బీస్. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే లోతు తక్కువగా ఉన్నలాంటి టబ్స్ అయితే ఆకుకూరలకి చాలా మంచిదండి. సో, లోతు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి టబ్స్ తీసుకొని వాటికి హోల్స్ కంపల్సరీ అందులో కింద ఎండిన ఆకులు గానీ, లేదా అట్ట ముక్కలు గానీ వేసుకోవాలి. అవి వేసిన తర్వాత దానిపైన మన కిచెన్‌లో వేస్ట్ వస్తూ ఉంటుంది కదండీ! అదొక హ్యాండ్‌ఫుల్ అయితే సరిపోతుంది. ఒక గుప్పెడు గట్టిగా పట్టుకుంటే అంత చాలండి. ఎక్కువ వేస్తే హీట్ ఎక్కువొస్తుంది. అది వేసిన తర్వాత పైన టబ్ మొత్తం మట్టితోనే ఫిల్ చేసేయండి. మనం సాయిల్ మిక్స్ వీడియో తర్వాత చూద్దామండి. లేదంటే మీ దగ్గర ఏ సాయిల్ ఉంటే అలాంటి సాయిల్ వేయొచ్చు. బట్ పొడి పొడిగా ఉండాలండి. ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉండాలి ఎప్పుడు ఆకుకూరలకి. అంటే విత్తనాలు లేదంటే లోపల నుంచి బయటికి రావు. మొలకలు రాలేకపోతాయన్నమాట. లోపలే ఇంక స్టక్ అయిపోయి చచ్చిపోతాయి. సో, ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉండాలి. పొడి పొడిగా ఉండాలనమాట మట్టి. చూసారా? అట్లా ఉండాలనమాట. అయితే ఈ మట్టి వేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఫుల్‌గా తడిపేయాలి. బాగా తడి చేసేయాలి. తడి చేసి ఒక గంట వదిలేస్తే ఏమవుతుందంటే మట్టి మొత్తం వాటర్‌ని పీల్చుకుంటుంది. ఆ తర్వాత మీరు చేత్తో అంటే గనక మళ్ళీ పొడి పొడిగా అనిపిస్తుందనమాట. అందులో మనం విత్తనాలెయ్యాలి. అంతేగాని ఫస్ట్ ఏమి తడపకుండా మనం విత్తనాలు వేసేస్తే, తర్వాత మట్టి తడపడం కోసం మనం వాటర్‌ని పోస్తే విత్తనాలన్నీ ఫ్లోట్ అయిపోతాయి. ఒకే చోటకొచ్చేస్తాయి. సో, ముందే మట్టిని తడుపుకొని తర్వాత విత్తనాలు వేయండి. ఫస్ట్ మనం వేసినవి మెంతులనమాట. మన ఇంట్లో ఉన్న మెంతులే. అండ్ ఇప్పుడు మనం వేస్తున్నది కొత్తిమీర. కొత్తిమీర రాదని చాలామంది అంటారండి. బట్ ఈ సీజన్‌లో కంపల్సరీ వస్తుంది. ఇది చాలా మంచి సీజన్ అండి ఆకుకూరలకి. వర్షాలుండవు కాబట్టి కుళ్ళిపోవు. కాకపోతే కొత్తిమీరకి మీరు ధనియాలు వేసేటప్పుడు వాటిని ఇట్లాగా క్రష్ చేయాలన్నమాట. అంటే అంటే వాటిని ముక్కలు ముక్కలుగా చేసేయొద్దు. జస్ట్ 2 బద్దలయ్యేలాగా, పగిలేలాగా జస్ట్ ఇట్లాగా మనం అంటే సరిపోతుందనమాట. అందుకే నేను చాలా లైట్‌గా స్మూత్‌గా దాన్ని తిప్పానండి. మనం చేత్తో అంటే చేతిలో గుచ్చుకుంటాయి. అందుకని ఏదైనా ఒక రాయితో అంటే చాలు. మరీ నూరేయొద్దు. 2 బద్దలవ్వాలి. వాటిని వేసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనం వేస్తుంది చుక్కకూర. చుక్కకూర విత్తనాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇది చూడండి అదొక కాటన్ లాగా ఉంటాయన్నమాట అవి. వాటిని మరి ఒకటి ఒకటి పెట్టొద్దండి. ఒక 2, 3 తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ మట్టిలో వేలుతో ఇట్లా హోల్స్ లాగా చేసుకొని, ఆ హోల్స్‌లో వెయ్యండి. మరి పైన చల్లేస్తారు కొంతమంది. బట్ అలా వేయొద్దండి. చుక్కకూరని మాత్రం చిన్న చిన్న హోల్స్ చేసుకొని, వాటిలో 2, 3 పెట్టుకోండనమాట. ఈ టబ్స్ అన్నీ ఒకేసారి మనం పైన మట్టితో ఫిల్ చేద్దాము. అండ్ నెక్స్ట్ మనం వేస్తున్న వెరైటీ ఏంటి అంటే పాలకూర. ఈ పాలకూర విత్తనాలు కూడా ఏంటంటే హోల్స్ పెట్టుకోవాలండి కంపల్సరీ. బట్ మట్టిని చూసారా గడ్డలు గానీ, రాళ్ళు గానీ ఇట్లా ఏమీ లేకుండా చూడండి. ఎందుకంటే అవి విత్తనాలు మొలకల్ని పైకి రానివ్వవనమాట. సో, అందుకని ఇట్లా పొడి పొడిగా ఉండేలాగా చేసుకొని మళ్ళీ వేలుతో హోల్స్ పెట్టుకొని నేను లోపల కంటే పెడుతున్నానని అనుకోవద్దు మీరు అదండి. నా మట్టి పొడి పొడిగా ఉండడం వల్ల అట్లా మీకు కనిపిస్తుంది తప్ప మరీ లోపలికైతే హోల్స్ పెట్టేయము. కొంచెం వరకు పెడితే సరిపోతుంది. ఒక 1 ఇంచ్. అందులో పాలకూర విత్తనాలు కూడా అంతేనండి. 2, 3 వేసుకోవాలనమాట. ఒక్కొక్క హోల్‌లోనే 2, 3 వేస్తే సరిపోతుంది. సేమ్ చుక్కకూర ఎట్లా వేస్తున్నామో ఇది కూడా అట్లాగే వేయాలి గ్యాప్స్ ఇచ్చి. మనం మెంతి కూరని ఒకసారి కోసుకోగలుగుతాము. అలాగే కొత్తిమీరని కూడా అంతే. బట్ చుక్కకూర, పాలకూర మాత్రం మీరు ఒకసారి వేస్తే 6, 7 టైమ్స్ కోయొచ్చు. నేనైతే పాలకూరని లాస్ట్ టైం 1 ఇయర్ కోసానండి. 2 టబ్స్‌లో వేశాను. 1 ఇయర్ మళ్ళీ మళ్ళీ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. నాకా విసుగొచ్చి ఇంక తీసేసాననమాట. గోంగూర కూడా అంతే. మనం వేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కోసుకోవచ్చు ఆకులకొస్తే. ఇప్పుడు నేను వేస్తున్న గోంగూర విత్తనాలండి. గోంగూర ఈజీ టు గ్రో కాబట్టి మనం ఎట్లా వేసినా వస్తుంది. మీరు హోల్స్ పెట్టుకునైనా వేయొచ్చు. లేదంటే చల్లేసినా కూడా పర్లేదు. ఎప్పుడూ నాకు గోంగూర ఫెయిల్ అవ్వలేదండి అసలు. అండ్ నెక్స్ట్ ఈ టబ్‌లో ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఆల్రెడీ వాడేసిన మట్టండి. ఇందులో ఆల్రెడీ ఇంతకుముందు కొత్తిమీర వేశాననమాట. బట్ ఆ మట్టిని మళ్ళీ వాడుతున్నాను. కానీ అలా వేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇందాక నేను ఇలా కర్రతో అన్నాను చూసారా? ఖచ్చితంగా మట్టిని పైకి కిందకి కదపాలి. కదిపి దాని మీద వేయాలి తప్ప గట్టిగా ఉన్న మట్టిని అంటే ఆల్రెడీ వాడేసిన మట్టి కొంచెం గట్టి పడుతుంది. దాని మీదే వేసేయకూడదు రావనమాట. సో, మనం దాన్ని బాగా కదిపి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన తోటకూర విత్తనాలు.
అన్నీ వేయడం అయిన తర్వాత ఏం చేయాలంటే చాలా లైట్ సాయిల్‌తో మనం కలుపుకున్న మట్టితోనే ఊరికే పైన ఒక లేయర్ లాగా రావాలండి అంతే. ఒక మట్టినైతే చల్లుకోవాలి. మట్టి కాదు అంటే మీ దగ్గర కోకోపీట్ ఉంటే కనుక కోకోపీట్ చల్లండి సరిపోతుంది. చాలా పల్చగా వేయాలండి, ఎక్కువ వేయకూడదు. మరి ఎక్కువ మట్టి పైన వేసేస్తే ఏమవుతుందో మొలకలు బయటికి రాలేకపోతాయన్నమాట. అంటే వాటిని తోసుకొని అవి బయటికి రాలేవు. చాలామంది ఏం చేస్తారంటే విత్తనాలేసి కూడా వదిలేస్తారు. విత్తనాలేసి వదిలేస్తే కూడా కొంచెం టైం పట్టేస్తుందండి. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి. బట్ మనం పైన కూడా లైట్‌గా సాయిల్ వేస్తే కనుక జర్మినేషన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో, ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని ఇది చూడు మెంతి కూర అనమాట. అంటే మెంతులు ఇంట్లోని మెంతులే వేశాను. దీనిపైన కూడా అన్నిటిపైన లైట్‌గా సాయిల్ వేస్తున్నాను అంతే. మనం వాటర్ పోసిన తర్వాత మళ్ళీ అవి బయటికి కనిపించేస్తాయండి కంపల్సరీ. బట్ వేసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వేసుకున్న విత్తనాలు టబ్స్‌ని మనం డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు ఫస్ట్‌లో. అసలు ఆకుకూరలను ఎప్పుడు డైరెక్ట్ ఎండలో పెట్టకూడదండి. బయట పండించే వాళ్ళు ఎండలోనే ఉంటాయి గదా! అంటే వాళ్ళకంత ఎక్కువ క్రాప్ ఉంటుంది కాబట్టి తట్టుకోగలుగుతాయి. మనం చిన్న చిన్న టబ్స్ కదా! సో, వాటిని మనం ఏం చేయాలంటే నీడలో గూడా కాదు, ఇండైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టుకోవాలి. లేదా మార్నింగ్ ఒక 2, 3 అవర్స్ వాటికి ఎండ డైరెక్ట్‌గా తగిలితే సరిపోతుందండి. తర్వాత అవసరం ఉండదనమాట. సో, రోజంతా ఎండ లేకుండా కొంచెం నీడ వచ్చే ప్లేస్‌లో వీటిని పెట్టుకోండి. అండ్ కొంతమంది వీటిపైన ఏదైనా కప్పుతారనమాట జర్మినేషన్ ఎక్కువగా ఉంటుంది అని. సో, నేను అట్లా ఏమి చేయను. మట్టి వేసాం కాబట్టి సరిపోతుందనమాట. సో, మీరు అట్లా ఎండ తగిలే దగ్గర పెట్టుకుంటే అయితే సరిపోతుంది. సన్ చూసారా డైరెక్ట్ వేస్తూ ఉంటారు మనకి. ఆయన వల్లే మన మొక్కలన్నీ ఇంత హెల్తీగా పెరుగుతూ ఉంటాయి. సన్నే లేకపోతే అసలు మనకి ఈ నేచరే లేదు. అండ్ ఎక్కువ మంది చేసే తప్పేంటంటే, రోజు ఎక్కువగా వాటర్ పోసేయడం అండి. వాటర్ అస్సలు ఎక్కువగా వేయకూడదు. అంటే నీళ్ళు నిలవ ఉండకూడదు. బట్ ఎప్పుడు మట్టి తడిగానే ఉండాలి. ఈ బర్డ్స్‌ని నేను చూపిస్తూనే ఉంటాను. ఎందుకంటే చాలా ఎక్కువొస్తాయి మన టెర్రస్ పైకి. సో, ఫస్ట్ రోజు మాత్రం కంపల్సరీ స్ప్రే చేయండి సరిపోతుందనమాట. ఎందుకని ఆల్రెడీ మనం మట్టి తడిపి ఉంచాం కాబట్టి సరిపోతుంది. సో, రోజు వేసేటప్పుడు కూడా పక్క నుంచైనా వేయండి లేదా చల్లండి తప్ప నీళ్ళు ఎక్కువ పోయకూడదు. నీళ్ళు అస్సలు నిలువ ఉండకూడదు. ఉంటే విత్తనాలు కుళ్ళిపోతాయన్నమాట. మొలకలు రావు. సో, ఇలాంటి టిప్స్ అన్నీ గనక మీరు ఫాలో అయితే కంపల్సరీ మీకు కూడా మొలకలొస్తాయండి. నేనిది రోజు మీకు 5 సెకండ్స్ వీడియో తీసి 1 మంత్ తర్వాత అప్డేట్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా వచ్చాయి అనేది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం మన ఛానల్‌ని విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.